కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, ప్రధానంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీద ప్రతిపక్ష నాయకులు కామెంట్ చేస్తూ ఉన్నారు. సకాలంలో బాలికను పరామర్శించలేదు, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళలేరు, ముఖ్యమంత్రి పోవట్లేదు, కనీసం ఒక రీలాన తీసి పెట్టట్లేదు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఏం రియాక్ట్ అవుతారు దీని మీద? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి కదా, ఆయన రాజీనామా చేసిన తర్వాత ఒక బరువు బాధ్యతలు లేకుండా, తాడు బొంగరం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నావా? నువ్వు ఒక ఇల్లిటరేట్ కాదు, ఒక ఐపీఎస్ అధికారివి, గురుకులాల ఒక సెక్రటరీగా చేసినప్పుడు నువ్వు ఎంత ఉందాతనంగా ఉన్నావు. నేను నిజంగా నిన్ను అప్పుడు అభిమానించేదాన్ని. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత నీచాతికి దిగజారినావు. ఇంత దిగజారుడు అనేది ఎవరి కోసమయ్యా? నిన్ను ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అంటే మీ దొర మొప్పు కోసం మాట్లాడుతున్నావా? అంటే ఇవాళ మా సీతక్క నిన్ను పోయి పరామర్శించి 70,000 రూపాయలు ఇచ్చింది, కళ్ళు దొబ్బినాయన నీకు? కొంచెం మాట్లాడేటప్పుడు ఉందాగా మాట్లాడు. నువ్వు ప్రెస్ మీట్లకు తప్ప బయటకు వచ్చి నువ్వు ఏం చేసేది ఏముండదు. ఆ ప్రెస్ మీట్కి అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టిపోవడం తప్ప, అమ్మాయిలన్నా ఆడపిల్లలన్నా మీకు ఈరోజు ఒక చులకన అనమాట. అంటే ఒక ఖమ్మంలో 12 సంవత్సరాల అమ్మాయి అత్యాచారం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉండి కొట్టుమిట్లాడుతుంటే సీతక్కను రీల్ చేయమంటావు? హౌ డేర్ యూ? ఏం మాట్లాడుతున్నావు? బుర్రుండి మాట్లాడుతున్నావు, బుర్ర లేక మాట్లాడుతున్నావా? అంటే ఇలాంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు అంటే సిగ్గు తలదించుకోవాలి. ఒక ఆదివాసి బిడ్డ ఈరోజు ఒక అంచెలంచెలుగా ఎదిగిన బిడ్డ మీద ఇవాళ రీల్ చేయమంటావు? నీకేమైనా తలకాయ ఉండి పనిచేస్తు ఏమని రీల్ చేయాలయ్యా? ఏం రీల్ చేయమంటున్నావు? అసలు నిజంగా ఒక ఆడవాళ్ళంటే గౌరవం లేని పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ సొంతం కేసీఆర్ బిడ్డకే ఆ ఇంట్లో ఒక గౌరవం లేదు కాబట్టి యథా రాజా తదా ప్రజలు. కానీ రాష్ట్రంలో హోంశాఖ నిజంగా కీలకంగా ఒక్కటి తమ్ముడు, నేను ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఇదే విషయాన్ని ఒక్కటి హోంశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నిమిషం చూడు. 100% శాంతి భద్రతల విషయంలో చాలా ఘాటుగా స్పందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఫుల్ స్వేచ్ఛ ఇచ్చారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇలా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీద వ్యాఖ్యలు చేసి 100% ఖండిస్తున్నా. యావత్ తెలంగాణ ఖండిస్తుంది. ఒక మహిళ మీద రీల్స్ చేయట్లేదంటే ఏం చేయమంటారు? రీల్స్ ఏం బుద్ధుండి మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో జరుగుతూ ఇట్లనే మాట్లాడతావా నువ్వు? మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే రీల్ చేస్తావా నువ్వు? అసలు తలకాయ ఉండి మాట్లాడుతున్నావా, తలకాయ లేక మాట్లాడుతున్నావా? ఇంకొకసారి సీతకు తాడదీస్తని చెప్తున్నా. రీల్స్ ఆమె చేసిన కష్టంలో, ఆమె చేసిన దాంట్లో, ఆమె కష్టపడే దాంట్లో మీరు కష్టపడండి. మీరు ప్రెస్ మీట్కు తప్ప మీరు ఇంకా పీకేది ఏమి ఉండదు ఆడ. అంతకు మించి బయటకు వచ్చేసేదేవుడు. ఆమె ఆహార్నిశలు పనిచేస్తుంటే ఒక తెలంగాణ బిడ్డగా, ఆదివాసీ బిడ్డగా కష్టపడి పైకి వచ్చింది. ఈరోజు ఇవాళ ఆమె బాధ్యత నిర్వహిస్తుంది, ప్రతి దగ్గర స్పందిస్తుంది. ప్రతి దగ్గర కొన్ని అంశాలల్లో కొన్ని పరిస్థితుల ప్రభావంలో స్పందించకపోవచ్చు, లేటుగా స్పందించవచ్చు. కానీ నిన్న ఈ సాక్షాత్తు పోయేసి వచ్చినాక కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే నేను పూర్తిగా యావత్ ప్రపంచం ఇవాళ మహిళలందరినీ కించపరుస్తున్నాడు. ఫస్ట్ నువ్వు మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకో. మీరు తర్వాత విలువలేని రాజకీయాలని కాదు, రాజకీయాలంటే విలువలతో చేయాలి. సీతక్క మీద మాట్లాడడానికి మీకు ఎంత ఉండాలండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అది మాట్లాడేటప్పుడు నీకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకే చెప్తున్నా, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఇగో తమ్ముడు నేను ఇక్కడ మీకు ఇది కేంద్ర మహిళల మీద జరుగుతున్న దాడులల్లో మొత్తం ఇప్పటి వరకు 2014 నుంచి 2022 వరకు 143,000 పైచిలకు కేసులు నమోదైనాయి. ఇది బీఆర్ఎస్ అమాయంలో. మేము ఎప్పుడన్నా మాట్లాడామా? ఎందుకంటే అత్యాచారాలు ఇట్లా జరుగుతున్నప్పుడు రాజకీయాలు చేయకూడదు, కానీ మీరు రాజకీయాలు చేస్తున్నారు. మొన్న ఫోక్సో చట్టం గురించి క్లియర్గా చెప్పిండ్రు, చించుకున్నారు, అన్నీ చేసిండ్రు. మరి ఈ అమ్మాయి విషయంలో ఇలా మహిళలందరూ వచ్చి ఎందుకు బయట స్పందించట్లేదు? కానీ మేము ఏమైనా అన్నామా? ఇట్లాంటి సమయంలో రాజకీయాలు చేయొద్దు ఎవరమైనా. నేను మొన్న చెప్పిన, ఈ రోజు చెప్తున్నా, అది చెప్తున్నా. ఇవాళ సీతక్క బాధ్యతగా ఆమె శిశు సంక్షేమ మంత్రి కాకుండా ఒక నార్మల్ మనిషిగా అయినా కూడా కోవిడ్ టైంలో కూడా కొన్ని వేలాది మంది కుటుంబాలను ఆదుకున్న వ్యక్తి ఇవాళ సీతక్క గారు. ఆమె మీద ఓర్వలేక ఆమె చేయలేని పని ఎవరు చేయలేకపోతున్నాం, ఏం చేయాలని ఆమె మీద బురదలు వెళ్తున్నారు. ఇంకొకసారి ఇక్కడి నుంచి సీతక్క మీద ఎవరైనా మాట్లాడినరనుకో, ఇలా తెలంగాణ మహిళలందరూ కూడా ఒక తాటి మీదకి వస్తాము. అసలు మహిళల పని ఎవరు ఏ పార్టీ మహిళల పైన కూడా చేయకూడదు. రాజకీయాలు అనేది చాలా సున్నితమైన అంశం. ఇది ముఖ్యమంత్రి పోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకు దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అడుగుతున్నా, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడుగుతున్నా. మహిళల లైంగిక దాడిలో భద్రాద్రి, ఇదే భువనగిరి జిల్లాలో అమీన్పూర్ గ్రామంలో
ఇద్దరు అమ్మాయిల గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఏం చేసిండ్రండి వీళ్ళు? మేము అడగలుగుతున్నాం. ఇదే నల్గొండ జిల్లాలో ముషంపల్లిలో మిట్ట మధ్యాహ్నం 60 ఏళ్ళ ముసలాం మీద దాడి జరిగినప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయిండ్రండి? ఇదే మీర్పేటలో గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఏం చేసి, ఇదే ఆదిలాబాద్లో సంచార జాతుల మీద అమ్మాయి మీద లైంగిక దాడి చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయిండ్రండి? వీళ్ళందరూ ఎక్కడ పడుకున్నారు? కానీ అవన్నీ మేము అనలేం కదా, అవి సెన్సిటివ్ అంశాలు కాబట్టి మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయాలు చేయండి, నీతిమైన రాజకీయాలు కాదు. ఇన్ని కేసులు నమోదైనవి. ఇవాళ ఒక ప్రతిపక్ష నేతగా ఎందుకు కేసీఆర్ స్పందిస్తలేరండి? ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరండి? మొన్ననేమో ఫోక్సో చట్టం భాగీరథ విషయంలో చొచ్చుకురు కదా, మరి ఈ విషయంలో కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు? ఇవాళ అక్కడ ఉన్న మహిళా లీడర్లు ఎందుకు స్పందించట్లేదు? మేము రాజకీయం చేయట్లేదు కదా. స్పందిస్తారు కదా, సునీతా లక్ష్మారెడ్డి, హరీష్ రావు. ఒక్క నిమిషం తమ్ముడు, మేము రాజకీయాలు చేయం కదా. ఈ సమయంలో మనం రాజకీయాలు చేసేది కాదు. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంటి అనేది మనం పార్టీలకు అతీతంగా అందరం ఆలోచించాలి. 100% మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అక్కడ ఒక మనిషిని కూడా, ఒక 2 మనుషులను కూడా పెట్టారు. ఆర్థిక సాయం ఉంది. డెఫినెట్గా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని సీతక్క హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు వెరీ క్లారిటీగా చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. ఆయనకు సమయభావం దొరకకపోయినా మంత్రులకు చెప్తున్నారు, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. దయచేసి ఎప్పుడు కూడా మనము ఏ విషయాలున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ మీరు ఎంతసేపటికి ప్రతిపక్ష హోదా ఉన్న కేసీఆర్ గురించి వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఈయన జీతం తీసుకుంటాడు, ఫామ్ హౌస్లో వండుకుంటారు కూడా, కానీ బయటకు వచ్చైతే ఈయన గురించి మాత్రం మాట్లాడొద్దు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాడు, స్పందించాడు. వీళ్ళు మాత్రమే. గతంలో ఎవరినైనా ప్రెస్ మీట్లు పెట్టించినారయ్యా ఈ కుటుంబంలో? ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. గతంలో ఉన్నారా? ఎంతమంది ఉద్యమకారులు మహిళలు ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఒక్కరికన్నా గౌరవం ఇచ్చినాయి? మహిళలను అగౌరవపరచడం బీఆర్ఎస్ పార్టీ నినాదం అన్నమాట. ఇవాళ ప్రతిసారి నేను చాలా సందర్భాలలో చూసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక విద్యావంతుడు, మీరు ఒక ఆదివాసి బిడ్డ పైన మీరు ఈరోజు ఈ వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రీల్ చేయాలి అంటే నీకెంత చులకన ఒక మహిళ అంటే ఏమని రీల్ చేయమంటావయ్యా? ఏమని రీల్ చేయమంటావు చెప్పు, నువ్వు చేద్దాం. నువ్వేం చేస్తావు? దా మీ ఫ్యామిలీని అడుగుదాం ఇంటికి వచ్చి. ఇలాంటి సంఘటనలు మీ ఇంట్లో జరిగినప్పుడు మరి మీ భార్యకు చెప్తావా, మీ కూతురికి చెప్తావా, నీ అక్కజల్లలకు చెప్తావా రీల్ చేయమని? ఒక ఆడబిడ్డను పట్టుకొని అంత పెద్ద మాట అంటావా? తెలంగాణ శిశు సంక్షేమ మంత్రి అంటే ఆమె తెలంగాణకు ఇవాళ ఒక పెద్ద దిక్కు, ఒక అమ్మగా ముందుకు పోతుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మామూలు మహిళలకు మీరు ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారండి? దయచేసి చెప్తున్నా, ఏ పార్టీ నాయకులకైనా మహిళలనే మినిమం గౌరవం లేకపోతే, గౌరవం అనేది కంపల్సరీ. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరమైనా కూడా మా కనీసం మినిమం గౌరవం ఇవ్వండి. ఇవాళ రాజకీయాలు చేయడానికి కాదు. ఇన్ని జరిగినాయి తమ్ముడు. పోచంపల్లి గ్రామంలో, ఈ పోచంపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగింది. అప్పుడైతే ఎవరు కూడా స్పందించలే. ఇదే మీకు దిశ కేసులో జరిగినప్పుడు అప్పుడు మినిస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో, ఎవరు కనీసం ఒక మంత్రి కూడా పోలేదు తెలుసా? ఇదే మన సింగరేణి కాలనీలో జరిగినప్పుడు అప్పుడు కవిత గారు ఎంపీగా ఉన్నారు, కనీసం అక్కడ పోయి పరామర్శించలేదు. వీళ్ళ అండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గురించి. కానీ ఇవన్నీ ఇది మా బాధ్యత అండి. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నడుస్తుంది, మా బాధ్యత. ఇవన్నీ నేను అనను, విమర్శించడానికి నేను ఇక్కడ లేనండి. ఎవరైతే నిందితుడు గౌస్ పాషా ఉన్నాడో, గౌస్ పాషాను నడి రోడ్లో ఉరి తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఏం చేస్తారు ప్రభుత్వం? ఒకటి చెప్తున్న తమ్ముడు, చట్టం అనేది నీ చేతిలోకి నా చేతిలోకి తీసుకుంటామా? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ చట్టంలో మార్పులు తేవాలి మనం చెప్తున్నాం. డెఫినెట్గా తేవాలి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్న కేంద్రం నుంచే కదా సవరణలు చేయాల్సింది. డెఫినెట్గా చేయకపోతే చిన్న పిల్లల మీద, 12 ఏళ్ల బాలిక మీద వాడు సోయి లేకుండా చేస్తున్నాడంటే మినిమం ఇవాళ కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని పక్కన. మతాల కోసం ఒకడు కొట్లాడతాడు, కులాని కోసం ఒకడు కొట్లాడతాడు. అసలు బలహీన వర్గాల ప్రజల కోసం ఎవరు పనిచేస్తుంది? కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కులాలను అడ్డం పెట్టుకుని ఈ కులమోనికే మనం సాయం చేయాలంటే మరి పార్టీ ఎందుకు పెట్టుకోవాలి? తప్పు కదా. ఇవాళ ఈ మతమోనికే నేను చేస్తాను, మిగతావని నేను హిందూ ముస్లిం ఏంటండి? ప్రపంచంలో అందరం ఒక్కటే, అందరం సమానమే. హిందూ ముస్లిం బాయ్ అన్నాం. కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నారు కదా, దానికి నేను డెడ్ ఆపోజిట్ అండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ప్రాణమే. ఇలా ఒక చిన్న బాలిక, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏందో ఆలోచిద్దాం. ఆ అమ్మాయికి మనం ఏ రకంగా హెల్ప్ చేద్దామని చూద్దాం. దాన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఒకటే అలాంటి పునరావృతం కాకూడదు. రేవంత్ రెడ్డి గారు చెప్తారండి, మీరు చెయ్యండి, మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తారా? ఒకరొచ్చి మాట్లాడతారు ముస్లిం కదా అందుకనే సేవ్ చేస్తున్నారని. ముస్లిం అయితే ముస్లిం సోదరులను కూడా నేను అడుగుతున్నా, ముస్లిం సోదరులు కూడా ఇట్లాంటివి చేయమని చెప్తారా ఎవరైనా? బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అలా నాయకుడు చెప్తాడా మీరు చేయండి అని? బీజేపీ పార్టీ మీరు చేయమని చెప్తారా? కాంగ్రెస్ నాయకులు చెప్తారండి? ఏం మాట్లాడుతున్నారండి? రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ. ఇవాళ ఒక ఎజెండా పెట్టుకోండి. మహిళలకు ఇప్పటికే ఈ మన క్రైమ్ దాంట్లో 2014 నుంచి మీరు మొదలు పెట్టుకుంటే